హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు మన యూట్యూబ్ వీడియోలో పైథాన్ ప్రోగ్రామింగ్ రాయబోతున్నాం. ఆ పైథాన్ ప్రోగ్రామింగ్ మనకి ఏంటంటే క్వశ్చన్ అసలుకి ఫస్ట్ ఆఫ్ ఆల్ యాక్సెప్ట్ ఏ నంబర్ అండ్ చెక్ వెదర్ ఇట్ ఈస్ ఆడ్ ఆర్ ఈవెన్. అంటే ఒక పైథాన్ ప్రోగ్రామింగ్ మనం రాయబోతున్నాము. అది మనం తెలుసుకోవాలంటే అది ఈవెన్ ఆర్డర్ తెలుసుకోవడానికి ఆ నంబర్ దాన్ని బట్టి మనం పైథాన్ ప్రోగ్రామ్ రాయబోతున్నాము. సో దానికన్నా ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను కొన్ని కండిషనల్ స్టేట్మెంట్ గురించి ఇవ్వబోతున్నాను. ఫస్ట్ కండిషనల్ స్టేట్మెంట్ ఏంటంటే మనకి ఏదైతే ఇఫ్ అండ్ ఎల్స్ అయితే ఉన్నాయో మనకి ఈ రెండింటిని మనం కండిషనల్ స్టేట్మెంట్ అని మనం అంటాం. జనరల్గా ఇఫ్ అంటే ఏంది, ఎల్స్ అంటే ఏం చెప్పబోతున్నాను. ఇప్పుడు మనకి ఏం క్వశ్చన్ ఇందాక నేను చెప్పాను, పైథాన్ ప్రోగ్రామింగ్ రాయబోతున్నాము. అది ఒక నంబర్ తెలుసుకోవడానికి, అది ఆడా ఈవెన్ తెలుసుకోవడానికి మనం పైథాన్ ప్రోగ్రామింగ్ రాయబోతున్నాం. దాంట్లో మనకి ఈవెన్ కావాలంటే మనము ఇఫ్ స్టేట్మెంట్ వాడాలి, ఆడ్ కావాలంటే ఎల్ స్టేట్మెంట్ వాడాలి. జనరల్గా మనం ఇఫ్ దేనికి వాడతామంటే ట్రూ కోసం వాడతాము. ఎల్స్ ఎందుకు వాడతామంటే మనం ఫాల్స్ కోసం వాడతాం మనం. సో ఇప్పుడు మనం పైథాన్ ప్రోగ్రామింగ్ ఏదైతే ఉందో ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. జనరల్గా ఇది ఎందుకు నేను చెప్పానంటే ఇది మనం ప్రోగ్రామింగ్ రాసేటప్పుడు ఈ స్టేట్మెంట్స్ అనేది మనకి యూజ్ అవుతాయి కాబట్టి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు పైథాన్ ప్రోగ్రామింగ్ రాయడం స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు మనం పైథాన్ ప్రోగ్రామింగ్ రాయబోతున్నాము. ఫస్ట్ మనకి ఏదో ఉందో జస్ట్ మనకి ఫస్ట్ స్టెప్ ఏంటంటే నమ్ ఈజ్ ఈక్వల్ టు ఇంట్, మనం ఇట్లా బ్రాకెట్ పెట్టి ఎంటర్ ఏ నంబర్ అని మనం అనాలి, రాసుకోవాలి. దాని తర్వాత మనకి ఇక్కడ 2 బ్రాకెట్స్ ఇచ్చుకోవాలి, లేకపోతే మనకి ఏమవుతుందంటే ఎర్రర్ వస్తుంది. సో ఇందాక నేను 2 స్టేట్మెంట్స్ చెప్పాను కదా, ఇఫ్ అండ్ ఎల్స్. ఈ 2 స్టేట్మెంట్స్ మనం ఇక్కడ వాడబోతున్నాము. ఫస్ట్ మనకి ఇఫ్ స్టేట్మెంట్ ఇక్కడ మనం రాసుకోవాలి. ఇఫ్ స్టేట్మెంట్ అంటే ట్రూ స్టేట్మెంట్ అని అంటాం మనం. సో అయితే మనం నంబర్ మనం ఎంటర్ చేస్తామో, ఒకవేళ అది డివైడెడ్ బై 2 అనుకోండి, అది ఈక్వల్ టు 0 అయితేనే అది ఒక ఈవెన్ నెంబర్. ఎందుకు ఇది ఇలా రాసానంటే నేను ఇప్పుడు మేము ప్రోగ్రామ్ మొత్తం మనం రన్ చేసినప్పుడు సిస్టమ్ మనకు అడుగుతుంది, ఒక నెంబర్ అడుగుతుంది. సపోజ్ నేను 4 అని ఎంటర్ చేస్తాను. ఆ 4 ఎంటర్ చేస్తే ఏమవుతుంది, ఏదైనా నెంబరు డివైడెడ్ బై 2 ఈక్వల్ టు 0 అయితేనే దాన్ని మనం ఈవెన్ నెంబర్ అని అంటాము. సపోజ్ 4 డివైడెడ్ బై 2 ఉంది, అది ఈక్వల్ టు 0 అయితేనే దాన్ని మనం ఈవెన్ నెంబర్ అంటాం. సపోజ్ 5 డివైడెడ్ బై 2 సంథింగ్ నాట్ ఈక్వల్ టు 0 అంటే మనం దాన్ని ఏమంటాం, ఆడ్ నెంబర్ అంటాం. ఎగ్జాక్ట్గా ఇలానే మనం పైథాన్ ప్రోగ్రామింగ్ రాయబోతున్నాం ఇక్కడ మనము సేమ్. సో నమ్ డివైడెడ్ బై 2 ఒకవేళ ఈక్వల్ టు 0 అయితేనే అది ఈవెన్ నెంబర్ అవుతుంది అంటున్నాం. ఉంది ఈక్వల్ టు ఎందుకంటే చెక్ చేయడానికి ఇక్కడ కాలన్ చాలా కంపల్సరీ మనకి. సో నెక్స్ట్ మనకు ఒకవేళ అది ఈవెన్ నెంబర్ అయితే ప్రింట్ స్టేట్మెంట్ ఏమిచ్చుకోవాలి అంటే మనము ప్రింట్, నేను ఈవెన్ అని అనుకుంటున్నాను. సో ఒకవేళ మీరు ప్రింట్ స్టేట్మెంట్ ఏదైతే ఉందో, ఒకవేళ మీరు ఇక్కడ రాసుకున్నారు అనుకోండి, ఇటు సైడ్ మీకు ఇండెంటేషన్ రాంగ్ వస్తుంది. ఎప్పుడు చూసినా మనం స్టేట్మెంట్ కింద ఇచ్చుకోవాలంతే, కానీ స్టేట్మెంట్ కింద ఇచ్చుకుంటే మనకి ఎర్రర్ వస్తుంది. సో నెక్స్ట్ మనకి ఎల్ స్టేట్మెంట్ కూడా చదువుకున్నాం కాబట్టి ఎల్ స్టేట్మెంట్ ఒకవేళ అది ఆర్డర్ అనుకోండి, అప్పుడు ఏం ఆర్డర్ రన్ అవ్వాలనుకున్నాం కాబట్టి ఎల్ స్టేట్మెంట్ ఇక్కడ రాసుకొని కాలన్ కంపల్సరీ. తర్వాత మనకు ఒకవేళ అది ఆడ్ నెంబర్, సపోజ్ ఒక ఎంటర్ నెంబర్ ఇచ్చాను, మనకి సిస్టమ్ అడిగింది ఎంటర్ నెంబర్ అని. సో మనం 5 ఇచ్చుకున్నాం. ఆ 5 అని మనకి ఆడ్ నెంబర్ ఈవెన్ నెంబర్ తెలుసుకోవడానికి మనం స్టేట్మెంట్స్ ఇచ్చుకోవాలి. సో ఒకవేళ అది ఆడ్ నెంబర్ అనుకోండి, నేను ప్రింట్ ఆడ్ అని ఇచ్చుకుంటాను. సో ఇది మనకి పైథాన్ ప్రోగ్రామింగ్. సో ఎప్పుడైతే మనం ఈ సిస్టంలో రన్ చేస్తామో ఈ ప్రోగ్రామింగ్ రన్ చేసినప్పుడు మనకి అవుట్పుట్ ఎలా వస్తుందంటే, ఫస్ట్ మనకి సిస్టమ్ అడుగుతుంది ఎంటర్ ఏ నంబర్ అని మనం అడుగుతుంది సిస్టమ్. సో ఎప్పుడైతే మనం సిస్టమ్ మనకి ఎంటర్ ఏ నెంబర్ అడిగినప్పుడు ఇలా అడుగుతుంది. ఇలా ఎంటర్ ఏ నెంబర్ అడిగినప్పుడు సపోజ్ నేను 4 ఇచ్చుకుంటాను. 4 ఇచ్చుకుంటే అది ఏమవుతుంది, అది ఏమి ఇచ్చుకుంటుంది అంటే అప్పుడు మనకి ఇఫ్ స్టేట్మెంట్ అనేది రన్ అవుతుంది. ఎందుకంటే ఆ 4 డివైడెడ్ బై 2 ఈక్వల్ టు 0 అయింది కాబట్టి ప్రింట్ ఈవెన్ అని మనకి ఇలా వస్తుంది, ప్రింట్ ఈవెన్. సపోజ్ ఒకవేళ మీరు మళ్ళీ ఎక్స్క్యూట్ చేశారనుకోండి ప్రోగ్రామింగ్ని, అప్పుడు మీరు ఒకవేళ సిస్టమ్ మళ్ళీ అడుగుతుంది ఎంటర్ ఏ నంబర్ అని.
ఈసారి నేను ఏమి ఇచ్చుకుంటానంటే 5 ఇచ్చుకుంటాను. 5 అనేది ఎందుకు ఆడ్ నెంబర్ కాబట్టి అప్పుడు ఎల్స్ స్టేట్మెంట్ అని రన్ అయ్యి అప్పుడు మనకి ప్రింట్ ఆడ్ అని వస్తుంది. సో ఆడ్ అని వస్తుంది. సో ఈ వీడియో ఇది మనకి పైథాన్ ప్రోగ్రామింగ్ అది తెలుసుకోవడానికంటే ఎందుకు నంబర్ ఈవెన్ ఆడ్ తెలుసుకోవడానికి ఇది మనకి పైథాన్ ప్రోగ్రామింగ్. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటిదాకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే లేటెస్ట్ నోటిఫికేషన్స్ కోసం. సో థ్యాంక్ యూ.